నిరుపేద కుటుంబంలో పుట్టిన తల్లిదండ్రుల కృషి పట్టుదల వల్ల తాను డిగ్రీ చదివి కాల్ సెంటర్లో జాబు సంపాదించాడు. 5 ఏళ్లు అక్కడ తక్కువ జీతంతో కష్టపడ్డాక ఈ మధ్యనే పెద్ద కంపెనీలో మంచి జీతానికి ప్రాజెక్టు మేనేజరుగా కుదిరాడు. అంతులేని కథలో మగజయప్రదలా తయారైంది చంద్రం పరిస్థితి. అన్ని కష్టాలు పడ్డ అమ్మా నాన్నలకి మంచి జీవితం కూడా చూపించాలని ఆశపడ్డాడు. అన్నీ తానే తమ్ముడిని ఇంజనీరింగ్లో చేర్చాడు. అంతా బాగుందనుకున్న సమయంలో తల్లిదండ్రులిద్దరూ కొద్ది తేడాతో కాలం చేశారు. ఆ బాధ నుండి కోలుకోకముందే తమ్ముడికి ఏదో అరుదైన వ్యాధి అని తేలింది. వాణ్ణి ఎలాగైనా కాపాడాలని చంద్రం చెయ్యని ప్రయత్నం లేదు. కంపెనీ యాజమాన్యానికి తన పరిస్థితి వివరిస్తూ మెయిల్స్ పంపాడు. హెచ్ఆర్ వాళ్లు అతనికి కావలసిన 20 లక్షలు అప్పుగా కూడా ఇవ్వడం కుదరదని తేల్చేశారు. చంద్రం ఉద్యోగంలో చేరి 3 ఏళ్లు కూడా కానందున మహా అయితే 2 లక్షల అప్పు ఇవ్వగలమని తెలిపారు. కంపెనీలో పనిచేస్తున్న మిగతా వాళ్లందరినీ చందాలివ్వమని ప్రోత్సహిస్తామన్నారు. గతంలో ఎన్నోసార్లు ఉద్యోగులందరూ కలిసి విరాళాలిచ్చారు. కాని ఎన్నడూ ఆ విరాళాలు 5 లక్షలు దాటి రాలేదు. ఎంత కాదన్నా తనకు ఇంకా చాలా డబ్బే అవసరమైంది. దిక్కుతోచని స్థితిలో సిఎఫ్ఓ మూర్తికి మెయిలిచ్చాడు. పలుమార్లు ప్రయత్నించాక అతడి అపాయింట్మెంట్ దొరికింది. మూర్తి చాలా మంచివాడు. బాగా పలకరించాడు. విషయం ముందుగానే తెలుసుకున్నాడు. తమ్ముని ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. కష్టం తీరుతుందన్న ఆశ పుడుతున్న సమయంలో చావు కబురు చల్లగా చెప్పాడు. ఎంత సహాయం చెయ్యాలని తనకున్నా అతని పవర్లో 2 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వడం సాధ్యపడదుట. పదే పదే నొచ్చుకున్నాడు ఈ విషయం చెప్పాల్సి వస్తున్నందుకు. ఇంకా కంపెనీ యజమానే దిక్కట. ప్రయత్నిస్తానన్నాడు. వారం రోజుల తర్వాత కలవమన్నాడు. ఈలోగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తన తమ్ముణ్ణి కాపాడుకోలేడు చంద్రం. అక్కడి నుంచి బయటికొచ్చాక చంద్రానికి దుఃఖం ఆగలేదు. కొన్ని నెలలుగా డబ్బు కోసం ఎంతో ప్రయత్నించి విసిగిపోయాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ జీతాలిస్తున్నాయి కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో సాయం చేసే, కనీసం అప్పుగా అయినా ఇచ్చే ఉదార స్వభావం ఆయా కంపెనీల యజమానులకు ఉండదని తాను ముందే విని ఉన్నాడు. ఇదేమీ ఇన్ఫోసిస్ కాదు. ఆ యజమాని నారాయణమూర్తి కాదు. గతంలో ఒక మేనేజర్ 400కి బదులు 4000 వేసి తప్పుడు బిల్లు పెట్టాడని అతడిని తొలగించిన సంస్థ ఇది. ఇన్ని లక్షలు ఇస్తారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయింది. ఆ బాధలో అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. అటుగా వెళ్తున్న ఆ యజమాని చంద్రాన్ని చూసి చూడనట్లే వెళ్లాడు. ఒకవైపు మూర్తి యజమానికి ఈ విషయం చెప్పాలంటే భయపడుతున్నాడు. ఆర్థిక మాంద్యం పుణ్యమా అని ఈ మధ్య కంపెనీలు ఖర్చులు తగ్గించే విషయంలో కొన్ని ఐడియాలతో రమ్మన్నాడు. ఇంతలో యజమాని నుండి పిలుపు వచ్చింది. ఆ విషయం గురించే అయ్యుంటుందని ఫైల్స్ పట్టుకుని వెళ్లాడు. బయట ఏడుస్తున్న చంద్రం గురించి ఆరా తీశాడు యజమాని. మూర్తి విషయం వివరించి 2 లక్షలు శాంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పాడు. యజమాని ఏమంటాడా అని భయపడుతూనే ఆయన మొహం చిట్లించాడు. మూర్తికి పైప్రాణం పైనే పోయింది. 2 ఇచ్చాక ఇంకా ఎంత తగ్గుతుంది అడిగాడు యజమాని. ఇంకో 10 పడుతుందంటున్నాడు అన్నాడు మూర్తి. మనం చేసే సాయంతో పిల్లవాడి ప్రాణం కాపాడగలమా మళ్ళీ అడిగాడు. లేదన్నాడు మూర్తి. మరి ఆ 2 ఇచ్చి ప్రయోజనం లేదు కదా. సగం డబ్బులిస్తే సగం ప్రాణం నిలవదు కదా. అందుకని మూర్తికి అర్థమవుతోంది ఆయనేం అనబోతున్నాడు. ప్రయోజనం లేనప్పుడు ఇవ్వడం ఎందుకు? అసలే కంపెనీ లాభాలు తగ్గుముఖం పడుతున్న కష్టకాలంలో అంటాడు. అతనికి ఏదో ఒకటి చెప్పి పంపేయమంటాడు అనుకున్నాడు. ఏదో ఒక అద్భుతం జరిగితే కాని అతని తమ్ముడు బ్రతకడు. అతనికి చెప్పి పంపేయమంటారా అని అడిగాడు. ఇప్పటి వరకు పోగవుతాయనుకుంటున్న 10 లక్షలు ఎలా వస్తున్నాయో వివరం అడిగాడు యజమాని. కొద్దిగా ఆలోచించి మూర్తి చేతిలో ఓ చెక్కు పెట్టాడు. ఏంటిది అన్నాడు మూర్తి. అద్భుతం అన్నాడు యజమాని. అక్షరాల 20 లక్షల చెక్కు అది. తన పర్సనల్ అకౌంట్ నుంచి రాసిచ్చాడా యజమాని. మూర్తికి నమ్మబుద్ధి కాలేదు. 4000 విషయంలో చిన్న మొత్తానికే మనోహర్ని తొలగించాలని పట్టుపట్టిన యజమాని 20 లక్షలు ఎలా ఇస్తున్నారు? మూర్తి ముఖం చూసి అన్నాడాయన. మనోహర్ మనల్ని మోసం చేశాడు. అప్పుడు మీకు అమౌంట్ చిన్నదే కదా అని డబ్బు కనపడింది. నాకు మోసం కనపడింది. అందుకనే అతన్ని తొలగించాలనుకున్నాను. ఇప్పుడు మీకు 20 లక్షలు అనే డబ్బే కనపడుతుంది. నాకు అవసరం కనిపించింది. ఒక పిల్లవాడి భవిష్యత్తు కనపడింది.
అందుకే ఇస్తున్నాను. మూర్తి పరిగెత్తుకెళ్లి ఆ చెక్కుని ఏడుస్తున్న చంద్రానికిచ్చాడు. అద్భుతం. చంద్రం ఆనందానికి హద్దుల్లేవు. అద్భుతాలు జరగాలంటే దేవుడే దిగిరానక్కర్లేదు. మనసున్న సాటి మనిషి చాలు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.